రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తేజస్వి యాదవ్ ను ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆర్జేడీలో వారసత్వ రాజకీయాలకు స్పష్టత ఇచ్చినట్లయింది. ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తేజస్విని నియమించడంపై రోహిణి ఆచార్య తీవ్ర ఆరోపణలు చేశారు. తోలుబొమ్మ యువరాజుకు పట్టాభిషేకమని రోహిణి ఆచార్య ఎద్దేవా చేయడం లాలూ కుటుంబంలో విభేదాలు బయటబయలు చేసింది. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జేడీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్జేడీ సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్తో పాటు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు పాల్గొనగా, ఈ సమావేశంలో తేజస్వి యాదవ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆర్జేడీలో వారసత్వ రాజకీయాలకు స్పష్టత ఇచ్చినట్లయింది. అయితే ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి ఎదురు దెబ్బ తగిలింది. మహాగఠబంధన్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పోటీ చేసినప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు. ఆ పరాజయానంతరం పార్టీ భవిష్యత్తు దిశపై చర్చలు జరుగుతుండగా, జాతీయ కార్యవర్గ సమావేశంలో తేజస్వికి కీలక బాధ్యతలు అప్పగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్జేడీ పార్టీ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో చేసిన పోస్టులో ఇకపై ఆర్జేడీ నాయకత్వంలో తేజస్వి కీలక పాత్ర పోషించనున్నారని వెల్లడించింది. ఆర్జేడీ వారసత్వం ఎవరి చేతుల్లోకి వెళ్లబోతుందనే సందేహాలకు ఈ నియామకంతో ముగింపు పలికినట్టయింది. ఇక ఈ సమావేశానికి తేజస్వి అక్క, పాట్లీపుత్ర లోక్సభ ఎంపీ మీసా భారతి కూడా హాజరయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై మీసా భారతి కూడా ఆసక్తి చూపుతుందన్న ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. అయితే చివరకు పార్టీ పగ్గాలు తేజస్వికి అప్పగించడంపై లాలూ కుటుంబంలోనూ పార్టీ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గత కొంతకాలంగా లాలూ కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి. తాజా పరిణామంతో ఆ విభేదాలు మరోసారి బయటపడడం ఆర్జేడీలో కలకలం రేపింది. ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తేజస్వి యాదవ్ నియామకం వేళ ఆర్జేడీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సమావేశానికి కొన్ని గంటల ముందు, ఆ తర్వాత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ నియంత్రణ ద్రోహులు, కుట్రదారుల చేతిలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. ప్రత్యర్థులు పంపిన వ్యక్తులే ఇప్పుడు పార్టీని నాశనం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని రోహిణి ఆచార్య ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆర్జేడీ పరిస్థితిపై బాధ్యత వహించాల్సిన నేతలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం పాటిస్తున్నారని రోహిణి విమర్శించారు. లాలూవాద్ సిద్ధాంతాన్ని కాపాడాల్సిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, ఆర్జేడీ శ్రేయస్సు కోసం మాట్లాడేవారిని దుర్భాషలాడుతున్నారని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నేరుగా తేజస్వి వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తేజస్వి నియామకం తర్వాత రాజకీయాల్లో అగ్రశ్రేణి వ్యక్తి అద్భుతమైన ఇన్నింగ్స్ ముగిసిందని రోహిణి ట్వీట్ చేశారు. తోలుబొమ్మ యువరాజు పట్టాభిషేకం సందర్భంగా చొరబాటు ముఠాకు అభినందనలు అంటూ రోహిణి ఆచార్య ఎద్దేవా చేశారు. గతంలోనే రోహిణి ఆర్జేడీ పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు, కుటుంబంతో సంబంధాలు కూడా తెంచుకుంటున్నట్టు ప్రకటించి రోహిణి సంచలనం సృష్టించారు. తనపై ఒత్తిడి తెచ్చిన వారిలో తేజస్వికి అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్, మరో స్నేహితుడు రమేష్ ఉన్నారని రోహిణి ఆరోపించారు. ఇక తేజస్వి అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ గత ఏడాది పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత తేజ్ ప్రతాప్ జనశక్తి, జనతాదళ్ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ పరిణామాలు లాలూ కుటుంబంలో రాజకీయ విభేదాలు ఎంత లోతుగా ఉన్నాయో సూచిస్తున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ సీట్ల సంఖ్య 75 నుంచి కేవలం 24కి పడిపోయింది. ఈ ఘోర పరాజయానికి బాధ్యత ఎవరిది అన్న అంశంపై పార్టీ లోపలే తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తేజస్వి యాదవ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించడం పార్టీ పునర్జీవనానికి లాలూ కుటుంబం తీసుకున్న కీలక అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తేజస్వి యాదవ్ ముందు పలు కీలక సవాళ్లున్నాయి. ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితం కావడంతో పార్టీ ఉనికిని చాటుకోవడం, క్యాడర్లో ధైర్యాన్ని నింపడం ప్రధాన సవాలుగా మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడిగా తన నాయకత్వ శైలిని మెరుగుపరుచుకోవడం కేవలం విమర్శలకే పరిమితం కాకుండా అభివృద్ధి ఎజెండాతో ప్రజలోకి వెళ్లాల్సి ఉంది. ఇక తన అన్న తేజ్ ప్రతాప్ యాదవ్, సోదరి రోహిణి ఆచార్యుల నుంచి ఎదురవుతున్న విమర్శలు, అసమ్మతి పార్టీ పట్టును బలహీనపరుస్తున్నాయి.
పార్టీలోని సీనియర్ నాయకులు టికెట్లు దక్కని వారి అసంతృప్తిని చల్లార్చి పార్టీ చీలిపోకుండా కాపాడుకోవడం అత్యవసరం. కేవలం ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకుపైనే ఆధారపడకుండా దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలను ఆకట్టుకోవాల్సి ఉంది. బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ వంటి వారి వ్యూహాలు, ఇతర చిన్న పార్టీలు ఓట్లను చీల్చడం తేజస్వికి పెద్ద అడ్డంకిగా మారాయి. కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ కూటమికి ఆమోదయోగ్యమైన నాయకులుగా నిలబడాలి. పార్టీకి జాతీయ హోదా తీసుకురావడం, బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారం నిర్వహించాలని తేజస్వి యాదవ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం తేజస్వి హోలీ తర్వాత బీహార్ అంతటా పర్యటించి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తేజస్వి యాదవ్ ముందు పలు సవాళ్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో డీలా పడిపోయిన ఆర్జేడీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన బాధ్యత తేజస్వి పైనే ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ఉనికిని చాటుకోవడం, కేడర్లో ధైర్యాన్ని నింపడం తేజస్వికి ప్రధాన సవాలుగా మారింది.